ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని పెనుగురంచిపోడు పట్టణం స్నేహ గార్డెన్స్లో సిపిఐ రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరాలు 6 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. 23 జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొంటున్న ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతున్నాయని, పార్టీ బలోపేతానికి అవసరమైన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వారు వెల్లడించారు. తిరువూరు తాలూకా నందిగాం తాలూకా రైతాంగ పోరాటంలో రక్షణ నిలయంగా నిలవటం, తుపాకులు లాంటి ఆయుధాలను సేకరించటం కూడా జరిగాయి. తెలంగాణ ఉద్యమానికి తిరువూరు తాలూకా నందిగాం తాలూకా అప్పట్లో పెద్ద అండగా నిలిచినాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మాచర్ల ప్రాంతం కూడా ఇన్ని పోరాటాలు సాధించి పాక్షిక విజయాలు సాధించిన కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఎందుకని దెబ్బతిన్నది. ఇక్కడి నుంచి శాసనసభ్యులు ఎన్నికైనారు పిల్లలమరి వెంకటేశ్వర్లు తదితరులు కూడా. అదేవిధంగా కృష్ణా జిల్లాలో రాష్ట్రంలో కూడా దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ విధానం యొక్క భావజాలం, కులాధారిత ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెసే కాకుండా అనేక పార్టీలు వచ్చినాయి. ఈ శ్రేణులు కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆకట్టుకున్నటువంటి గతంలో శ్రేణులన్నీ కూడా షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు నూతన తరం వచ్చింది. ఈ నూతన తరం యువతరాన్ని ఆకర్షించటంలో, వారి సమస్యలను ప్రొజెక్ట్ చేయటంలో కమ్యూనిస్టు విధానం ఎలా ఉండాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి నేతృత్వంలో 5 రోజుల పాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ అధ్యయన తరగతుల శిక్షణా శిబిరం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జరుగుతూ ఉంది. ఈ శిక్షణా తరగతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైన అంశాలపైన చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి శిక్షణా తరగతులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శిక్షణా తరగతుల్లో దాదాపు 350 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఫిల్లర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు 28 జిల్లాల నుంచి ఇక్కడ భాగస్వాములు అయినారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శతాబ్దాల చరిత్ర, త్యాగాల చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సొంతం. అటువంటి మహత్తర పోరాటాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ సైద్ధాంతిక శిక్షణా శిబిరం 50 సంవత్సరాల తర్వాత రాజకీయాలుగా, భౌతికంగా, సైద్ధాంతికంగా